హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం డిఎస్సికి అప్లై చేయాలనుకుంటే ప్రీవియస్ స్టేట్ హాల్ టికెట్ నెంబర్, ప్రీవియస్ స్టేట్లో మీకు వచ్చిన మార్కులైతే యాడ్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ మీ దగ్గర లేకపోయినా, హాల్ టికెట్ నెంబర్ లేకపోయినా కూడా మీ హాల్ టికెట్ నెంబర్ తెలుసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఏ ఇయర్లో టెట్ రాశారో, ఎన్ని మార్కులు వచ్చాయో కూడా తెలుసుకోవచ్చు. అందుకోసం అయితే ముందుగా వీడియోతో లైక్ చేయండి. ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసుకోండి. లింక్ని క్లిక్ చేసుకోగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేసుకోండి. మీ దగ్గర హాల్ టికెట్ నెంబర్ లేదనుకోండి, మీరు ఇదివరకు టెట్కి ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. లేదంటే ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది కదా, సో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది, వాటిని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా డీటెయిల్స్ ఫౌండ్ అని చెప్పి ఆప్షన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఓకే అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ టెట్ హాల్ టికెట్ నెంబర్ మీరు ఏ ఇయర్లో రాశారు, 2024లో కానీ 22లో కానీ 17 కానీ 18 కానీ ఇలా చూపిస్తుందండి. మీరు ఏ ఇయర్లో టెట్ రాశారు, దాంతోపాటు మీ పేరు, సో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి మొత్తం క్లియర్గా అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇంకా ఒకవేళ మీ దగ్గర 10వ తరగతి మార్కు లిస్ట్ లేకపోయినా, అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్కు లిస్ట్ లేకపోయినా, డిగ్రీ మార్కు లిస్ట్ లేకపోయినా కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ బట్టి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఇంకా డిఎస్సికి ఒకవేళ అప్లై చేయాలనుకుంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. మీ డాక్యుమెంట్స్ అన్ని పంపించారనుకోండి, అప్లై చేసి మీకు పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరే అప్లై చేసుకోవాలనుకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. మీ డౌట్స్ అయితే క్లారిఫై ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరైతే మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. ఈ ఛానల్లో జాయిన్ అయిపోండి. లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది.